ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి మంత్రి నారాయణ శాసనసభలో ముఖ్య విషయాలు తెలియజేశారు. అమరావతి విషయంలో గత ప్రభుత్వం చేసిన ఆకృత్యాలను రాజధానిని ఎలా అడ్డుకుందనే విషయాన్ని సభ ముందు ఉంచారు నారాయణ. సుజనా చౌదరి గారు సభ్యులు చెప్పినట్టుగా ఇక్కడ రైతులని నానా ఇబ్బందులు పెట్టారు. 1-2 కాదు, వాళ్ళు ఎంతో ఓర్పుతో 5 సంవత్సరాలు యాక్చువల్గా చాలా సఫర్ అయ్యారు. దానికి సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఎంతోమంది కూడా యాక్చువల్గా సపోర్ట్ చేయటం, హైకోర్టు సుప్రీంకోర్టులు కూడా లీగల్ లాయర్లు పెట్టి చేశారు. అది నాకు కూడా తెలుసు అధ్యక్ష. ఆ విధంగా గత 5 సంవత్సరాల్లో ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి, అంటే 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు. అంటే ఇక్కడ మంచి రాజధాని కడతారు, వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ వస్తుంది అనేదంతా. కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్వహణ చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవం అధ్యక్ష. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద ఉన్న అనేక హర్డిల్స్, దాదాపు ఈ 7 నెలలు 8 నెలలు ఆ హర్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లని పిలిచాం అధ్యక్ష. వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే, మొదటి ప్రశ్న ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, వరల్డ్ బ్యాంకు ఏడీబీ బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. రేపు ఎల్లుండో వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద 1,560 crores ఇస్తుంది అధ్యక్ష. అది కాకుండా ల్యాండ్స్ మార్టిగేజ్ చేయటం, లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం అధ్యక్ష. ఇది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము. ట్రంక్ రోడ్స్ అంటే మెయిన్ రోడ్స్ ఉంటాయి అధ్యక్ష. 165 మీటర్లు 165 అడుగుల వెడల్పు, 185 అడుగుల వెడల్పు రోడ్స్ ఉంటాయి. అవి 2 సంవత్సరాలు పూర్తవుతాయి అధ్యక్ష. మెయిన్ రోడ్స్ ఎల్పిఎస్ రోడ్స్ అని రైతులకు ఏదైతే ప్లాట్లు ఇచ్చామో వాటి లోపల రోడ్స్, డ్రైన్స్ అవన్నీ కూడా 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అధ్యక్ష. బిల్డింగ్లు అధికారులకు ఏదైతే ఆల్రెడీ కట్టి ఆల్మోస్ట్ 4,000 బిల్డింగ్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, అది 1.5 year అవుతుంది. మిగతా బిల్డింగ్స్ 2 years. అదేవిధంగా మెయిన్ ఏదైతే అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ ఉంటాయి 3 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా టెండర్లు కూడా పిలవటం జరిగింది అధ్యక్ష. తర్వాత 3వ ప్రశ్నకు ఆన్సర్ అధ్యక్ష. మొత్తం 2014-19లో 131 ఆర్గనైజేషన్కి 1,277 ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష. అయితే గత 5 సంవత్సరాలు జరిగిన పరిమాణాల వల్ల కొందరు వెనక్కిపోయారు. నిన్న యాక్చువల్గా జీఓఎం పెట్టాము. అందులో 31 ఆర్గనైజేషన్కి యాక్చువల్గా 629.3 ఎకరాలకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసాం. లొకేషన్ చేంజ్ చేస్తూ ఒక 2 ఆర్గనైజేషన్స్కి 5.5 acres ఇచ్చాం. చేంజ్ ఆఫ్ ఎక్స్టెండ్ లొకేషన్ మారుస్తూ 16 ఆర్గనైజేషన్స్కి 48.74 ఎకరాలు ఇచ్చాం అధ్యక్ష. మొత్తం నిన్న 683.6 ఎకరాలు ఇవ్వటం జరిగింది. క్యాన్సిలేషన్ 13 ఆర్గనైజేషన్ చేయాల్సి వచ్చింది, 177.24 ఎకరాలు అధ్యక్ష. వీలైనంత తొందరలో యాక్చువల్గా నెక్స్ట్ వీక్లో కూడా మళ్ళీ జీఓఎం పెట్టి ఇవి పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంది అధ్యక్ష. దాంట్లో రోడ్డు, స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్, సివరేజ్ లైన్స్, రీయూజ్డ్ వాటర్ లైన్స్, అదేవిధంగా పవర్ డక్స్, సైకిల్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్, ట్రీ ప్లాంటేషను, డ్రింకింగ్ వాటర్ లైన్స్ ఇవన్నీ కంప్లీట్గా ఉన్నాయి అధ్యక్ష. ఎల్పిఎస్ రోడ్లు అంటే రైతులకు ఇచ్చిన ల్యాండ్ వేయాల్సిన రోడ్లు 1,280 కిలోమీటర్లు టెండర్ పిలిచాం అధ్యక్ష. అదేవిధంగా కొండవీటి వాగు, పాలవాగు, అది గ్రావిటీ కెనాల్ కూడా యాక్చువల్గా టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. బిల్డింగ్స్ తీసుకుంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఐఏఎస్, జడ్జెస్, మినిస్టర్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ యాక్చువల్గా టెండర్లు మొత్తం 64,721.48 కోట్లకి ఎస్టిమేషన్ వేసిన అధ్యక్ష. 73 వర్క్లు, అందులో 62 వర్క్లకి 39,678 కోట్లతో టెండర్లు అయిపోయినాయి. ఇవాళ అథారిటీ మీటింగ్ పెట్టి దాంట్లో అప్రూవ్ తీసుకొని రేపు వాళ్ళకంతా లెటర్లు ఇచ్చి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో
చేస్తున్నాం అధ్యక్ష. ఇందులో R5 జోన్ అని గత ముఖ్యమంత్రి ఒకటి క్రియేట్ చేసి ఒక 50,000 మందికి 1 సెంట్ ఇచ్చేశాడు అధ్యక్ష. అది కూడా కక్ష సాధింపే. ఎందుకంటే వరల్డ్ టాప్ 5 సిటీస్లో ఒక సిటీ కావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు దీన్ని ప్లాన్ చేస్తే అలా ఉండకూడదని ఒక శాడిజంతో R5 జోన్ చేశారు. వాళ్ళకు కూడా ఆల్టర్నేట్ ఇచ్చి ఆ ల్యాండ్ని కూడా తీసుకునేదానికి చేస్తున్నాం అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి సార్. నేను కూడా టైంని అబ్జర్వ్ చేసుకోవాలి. ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ చేయండి. గా చెప్పాలనే ఉద్దేశంతో డెఫినెట్గా నా ప్రశ్నకి కరెక్ట్గా సమాధానం పూర్తిగా రాకపోయినప్పటికీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ హ్యాబిటేషన్ రాకుండా 9 సిటీలు కడదామని మనం ప్రొజెక్ట్ చేసాం. ఆ 9 సిటీలు రాకుండా ఇదంతా చేసినా కూడా రైతులు ఇబ్బంది పడతారు. వాళ్ళకి పిల్లల చదువులు ఉంటాయి, పిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, చేసుకోవాలంటే హ్యాబిటేషన్ రావడానికి 9 సిటీలు ఎలా తెస్తున్నాం, ఎప్పుడు తెస్తున్నాం, ఫైనాన్షియల్ క్లోజర్ ఏంటి, వీటికి అనేది నా ప్రశ్న అధ్యక్ష. దయచేసి మీరు ఒక ½ అన్ అవర్ కనుక డిస్కషన్కి టైం ఇస్తే డెఫినెట్గా అవన్నీ కూడా మాట్లాడదాం. గౌరవ మంత్రివర్యులు దీని మీద కూడా స్టడీ చేసి